అందరికీ నమస్తే. ఈరోజు బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు ప్రోగ్రాం పెట్టింది. అంటే నిరుద్యోగుల బాధలు, వాళ్ళ ఆవేదన ప్రభుత్వానికి వినిపించే ప్రయత్నం నాకు కనిపించింది. నాకు ఇంకొకలా కూడా అనిపించింది, తెలంగాణ ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అయిందా? ఎందుకంటే అంతా వచ్చిందంతా పోరగాళ్ళు, ఉడుకు రక్తం పోరగాళ్ళు. ఉద్యమంలో కూడా ఇట్లాంటి జోష్ కనిపించేది జంజీలో ముఖ్యంగా. వాళ్ళందరూ తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది అనే దానిలో ఫిక్స్ అయి ఉన్నారు. ఎందుకు ఫిక్స్ అయి ఉన్నారంటే అది ప్రభుత్వం చేసిన మోసమే, దానిలో ఎవరు కల్పించి చేసింది ఏం లేదు. ప్లస్ వాళ్ళ ఆవేదన ప్రోగ్రాం చాలా జోష్గానే జరిగింది. నిరుద్యోగులతోనే మాట్లాడించాను మొత్తం. అసలు ఒక్కొక్క చిక్కడపల్లి లైబ్రరీ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది, తర్వాత ఓయూ నుంచి వచ్చిన కొంతమంది, రకరకాల యూనివర్సిటీ నుంచి వచ్చిన కొంతమంది, వాళ్ళతో మాట్లాడించిన తర్వాత కేటీఆర్ కూడా మాట్లాడాడు. కేటీఆర్ ఆయన చేసిన స్పీచ్ ఇంతకుముందు ఉన్న స్పీచ్లు నేను ఏమంటే లాస్ట్ 2.5 years నుంచి జరిగింది ఒక లెక్క, ఈరోజు జరిగింది ఇంకో లెక్క. ప్రభుత్వం పైన ఎట్లా ఉంది, జనాల అభిప్రాయం ఎట్లా ఉంది, తల్లిదండ్రులు ఎట్లా ఉన్నా వీళ్ళ పిల్లలే తల్లిదండ్రులకు చెప్తారు ఏం చేయాలను, ఎట్లా ఉందో ఈ ప్రోగ్రాం ద్వారా బయటికి అనిపించింది. నిజంగా కూడా ప్రభుత్వం చాలా పరిశాన్ అయిపోయింది ఈ సదస్సు చూసి. ఎందుకంటే పొద్దునుంచి సదస్సు జరగకుండా ఎట్లా ఉంచాలి అనేదానికి చాలా ప్రయత్నాలు చేసింది. బట్ ప్రభుత్వం అందులో కూడా ఫెయిల్ అయిపోయింది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. 3 లక్షల సబ్స్క్రైబర్స్ ఈరోజే రీచ్ అయినాం మనం. మీకు అందరికీ థ్యాంక్స్ పేరున. దీనిలో చేయడమే కాదు, చేయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైనా మంచిగా అనిపిస్తే వాళ్ళు ఫోన్ తీసుకొని అన్న మీరు సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి, చాలా మంచి వార్తలు వస్తాయని చేయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు, నాకు తెలియని వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉండొచ్చు. మీకందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. చూడండి ఎట్లయింది, ఒక 2.5 years బ్యాక్ పోతే 2.5 years బ్యాక్ నిరుద్యోగులంతా రివర్సు ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వం పైన, ఇప్పుడున్న బీఆర్ఎస్ పైన. ఒక 2.5 years తర్వాత చూస్తే అంతకన్నా డబల్ రివర్స్ అయినారు కాంగ్రెస్ గవర్నమెంట్ పైన. బీఆర్ఎస్ఏ బెటర్ అనే కాడికి వచ్చింది. అక్కడ మొత్తం జై తెలంగాణ నినాదాలు, జై తెలంగాణ, అందుకని తెలంగాణ ఉద్యమం అంటున్నా, జై తెలంగాణ నినాదాలు. ఆ పిల్లలు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం చదువుకుంటున్న వాళ్ళు కూడా జై తెలంగాణ నినాదాలు మొత్తం. అందుకే నాకు తెలంగాణ ఉద్యమం గుర్తుకొచ్చింది. మళ్ళీ స్టార్ట్ అవుతుందా ఏంది తెలంగాణ ఉద్యమం లాక. ఎందుకంటే ఎప్పుడైతే వ్యవస్థలు ఫెయిల్ అవుతాయో అప్పుడు తెలంగాణ జనం ఊకోరు, వ్యవస్థల మీద ఫైటింగ్ చేస్తారు, వ్యవస్థలను ప్రభుత్వాలు నాశనం చేస్తుంటాయి. ఇప్పుడు అదే కనిపించింది. కేటీఆర్ అందరినీ ఒక విషయంలో సంతృప్తిపరిచిండు, ఆడ వచ్చిన వాళ్ళను, ఆయన స్పీచ్ విన్న వాళ్ళను. ఎందుకంటే ఆయన గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఒప్పుకున్నాడు. అవును, మా ప్రభుత్వంలో మేము చాలా ప్రయత్నం చేసినాం, చాలా మంచి చేసినాం, బట్ కొన్ని తప్పులు కూడా జరిగినాయి. ముందు ఆయన వీడియో వినండి, తర్వాత మాట్లాడదాం. అంతకన్నా ముందు ఇంకా చాలా జరిగినాయి. ఉదయం పొద్దుగానే పోయి సబితా ఇంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినారు. ఆమె డిప్యూటీ లీడర్ అసెంబ్లీ, అంటే వన్ ఆఫ్ ద ప్రముఖ లీడర్. ఆమె కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది సభ, సరునార్ ఇండోర్ స్టేడియంలో. అంటే ఆమెను రానియకుండా పొద్దుగాల పోలీసులు అడుక్కున్నారు. తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయనను హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ప్రభుత్వం నిన్ననేమో పర్మిషన్ రాకుండా చేసే ప్రయత్నాలు చేసింది. లాస్ట్ కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నారు పర్మిషన్. ప్రభుత్వం ఈ అపవాదం మోయక తప్పదు. ఎట్లా జరుగుతుంది సభ, కానీ పర్మిషన్ ఇచ్చి ఉందంటే ప్రభుత్వానికి కొంచెం మంచి పేరు ఉండేది. వాళ్ళ సభ పెట్టుకుంటే కూడా వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు అని. అసలు వీళ్ళు ప్రజాపాలన అని పేరు పెట్టుకొని సభ జరగొద్దు అని కోరుకోవడమే చాలా దుర్మార్గమైన పని. అంతెందుకు పొద్దుగాల ఆ జిల్లా నుంచి ఈ జిల్లా నుంచి వస్తున్న వాళ్ళని చాలామందిని అరెస్ట్ చేసి అడ్డుకొని జిల్లాల నిరుద్యోగులను అడ్డుకున్నారు. మరి అంత భయం ఎందుకో అర్థం కాలేదు. 2.5 సంవత్సరాలకే భయపడితే ఇంకా 2.5 సంవత్సరాలు ఎట్లా మేనేజ్ చేస్తారు మీ ప్రభుత్వాన్ని, జనాలను ఎట్లా సంతృప్తిపరుస్తారు? ముందు కేటీఆర్ మాట్లాడింది వినండి ఒకసారి. నేను మొత్తం మంచి జరిగిందని నేను అంటలేను, కొన్ని పొరపాట్లు కూడా జరిగినాయి, తెలుసో తెలియకనో కొన్ని పొరపాట్లు జరిగినాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అయితే కాంగ్రెస్ ఓడో బీజేపీడో పట్టుకోలేదు, మన ప్రభుత్వమే పట్టుకుంది. ఆయన తప్పును ఒప్పుకున్నాడు. అంటే గత గవర్నమెంట్లో కొన్ని తప్పులు జరిగినాయి, అందులో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయినప్పుడు జరిగిన తతంగం, అసలు అప్పుడు ఆ బోర్డును రద్దు చేసేది ఉంటే మేము చేయలేకపోయినాం, అది మా తప్పే అని అంగీకరించాడు. ఇది చాలామందిని సంతృప్తిపరిచింది. అక్కడికి వచ్చిన స్టూడెంట్స్ కావచ్చు, ఆయన స్పీచ్ విన్నవాళ్ళు, ఆయన ఒప్పుకున్నాడు కదా, తప్పు ఒప్పుకున్నాడు కదా. రాజకీయ నాయకులు తప్పులు ఒప్పుకోరు, ఎప్పుడు మాదే పైచేయి అంటుంటారు. బట్ కేటీఆర్ దాని మీద చాలా చర్చ జరిగింది. దీని మీద నేను స్టూడెంట్స్తో మాట్లాడితే అన్న కోపం ఉండే నిజంగానే బీఆర్ఎస్ మీద, కోపంతోనే మేము కాంగ్రెస్ను గెలిపించే ప్రయత్నం చేసినాం, ఊరూరా తిరిగినాం, మా తల్లిదండ్రులతో ఓట్లు వేయించినాం, ఊర్లో జనాలతో కాళ్ళు మొక్కి ఓట్లు వేయించినాం. కానీ ఇప్పుడు మాది తప్పైంది. స్టూడెంట్స్ మాట్లాడుతున్న మాటలు మాది తప్పైంది అట్లా వేయడము. బట్ లాస్ట్ గవర్నమెంటు ఈ గవర్నమెంట్ రెండు పోల్చినప్పుడు లాస్ట్ గవర్నమెంటే బెటర్ ఉండే అంటే నిజం విన్నరు. మనం దగ్గరికి వెళ్ళి చూసినాం కదా. కనీసం బీఈడి కాదు ఏంది డిఎస్సి వాయిదా వేయండి అంటే వాయిదా వేసిండ్రు. గ్రూప్ 2 వాయిదా వేయండి అని నిరుద్యోగులు ధర్నా చేస్తే లాస్ట్ గవర్నమెంట్ వాయిదా వేసేసింది. అసలు ఈ గవర్నమెంట్లో వినే తోడే లేడు. మెగా డిఎస్సి వేయండి అని ధర్నాలు చేస్తే అరెస్ట్ చేయించింది గవర్నమెంట్ నిరుద్యోగులను.
అప్పుడు ఎగ్జామ్స్ మొత్తం స్టార్టింగ్లో గ్రూప్ 1 గ్రూప్ 2 ఇట్లాంటివన్నీ కూడా అసలు ఎంబడెంబడి ఉంటే మాకు చదువుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు ధర్నాలు చేసి అరెస్ట్ చేయించింది, పోలీసులను పెట్టి కొట్టిపించింది. తప్ప వాళ్ళ మాట వినలేదు. అంటే ప్రభుత్వం వినాలి. గత ప్రభుత్వంలో కొంత విన్నారు, కానీ వీళ్ళు మాత్రం వినలేదు. ఈ సభలో ముందు నిరుద్యోగులతోనే మాట్లాడించింది కేటీఆర్. అది మంచి పరిణామం. ఎందుకంటే ఆ సభ పెట్టిందే నిరుద్యోగులు, వాళ్ళ బాధలు, వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆవేశాలు అవి విన్నికే కదా. వాళ్ళే మాట్లాడినారు వేదిక మీద. కేటీఆర్ ఒక్కడే మాట్లాడాడు, మిగతా ఎవరు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళతో ఎవరితో మాట్లాడించాలి. ఒక కొడంగల్ యువకుడు మాట్లాడాడు, కొడంగల్ నుంచి వచ్చిన ఆయనే మాట్లాడాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కొడంగల్ అంటే రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ కదా. సీఎం రేవంత్ అన్న మన పని అయిపోయింది, మనము పూరీలు బజ్జీలు చేసుకోవాల్సిందే. నెక్స్ట్ 2 years తర్వాత మన పని ఏందో అనేది ఇప్పుడే డిసైడ్ చేసుకుందాం. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, ప్రభుత్వంలో ఏం జరుగుతుందని తెలంగాణ అబ్జర్వేషన్ చేస్తుందని మాత్రం క్లియర్గా అర్థమైంది. తెలంగాణ అబ్జర్వేషన్ చేస్తుంది. అంటే ఏదో 4 సోషల్ మీడియాలు ఉన్నాయి, లేకపోతే టీవీలు ఉన్నాయి 4 మనం చెప్తే రాసే పేపర్లు ఉన్నాయని ఏది పడితే అది వేసి ఆ పూరీల వీడియోలు కూడా సోషల్ మీడియాలో వేసి, అంటే ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలి? పూరీలు అవన్నీ చేయడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు కదా, వాళ్ళ ఇంట్లో చేస్తారు. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చర్చకు వచ్చినాయి. జనంలో చర్చ లేకుండా మాట్లాడరు. వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆవేశం అక్కడికి వచ్చిన వాళ్ళు నిజంగా తెలంగాణలో ఎంత చైతన్యం ఉంటుందని చెప్పనీకే వీళ్ళు ఎవరు పొలిటీషియన్స్ కాదు కదా. ఈ పిల్లలు ఇంకా చాలామంది మాట్లాడారు వేదిక మీద. వాళ్ళందరూ చాలా విషయాలు మాట్లాడినారు. వాళ్ళ జరిగిన అన్యాయము, వాళ్ళని ప్రభుత్వం ఎట్లా మోసం చేసింది, అసలు ముందు ఏం చేయాలి, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఇట్లాంటి చాలా విషయాల మీద చాలా క్లియర్గా మాట్లాడినారు పిల్లలు. నాకు తెలిసి తెలంగాణలో ఎవరిని కదిలిసినా మాట్లాడతారు. అట్లా ఉంది సిచ్యువేషన్ గవర్నమెంట్ మీద. అట్లాంటి పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిన మాటలు కూడా వినండి. రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఒక లెక్క, ఈ జోష్ చూస్తుంటే ఇక్కడి నుంచి మరొక లెక్క స్టార్ట్ అవుతుంది నీకు. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది మామూలు పిల్లలు కాదు. ఉడుకు నెత్తురుతో ఊరకలెత్తే యువతరం ఇక్కడికి వచ్చింది. నెత్తురు మండే నవతరం ఇక్కడికి తరలి వచ్చింది. జంగ్ సైరన్ మోగించడానికి వచ్చిన మా యంగ్ జనరేషన్ కు హృదయపూర్వకంగా నమస్కారాలు. చూసిండ్రా జోష్ ఎట్లుంది పిల్లల్లో. మనము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మీటింగ్లు కూడా కొంత ఇట్లాంటి జోష్ జరిగేది. కానీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత అసలు జోష్ కాదు కదా. అసలు జనాలను తీసుకొచ్చి మీటింగ్ పెడితే కేటీఆర్ రేవంత్ రెడ్డి సప్పట్లు కొట్టమంటే కూడా ఎవరు కొడతలేరు. రేవంత్ రెడ్డి లేవండి అరవండి అంటే కూడా లేస్తలేరు జనం. ఆయన పరిపాలనకు ఇది ఒక వార్నింగ్. ఈ సభ ఆయన పరిపాలన అంత దారుణంగా ఉందని మనకు ఆయన సభలు ఇప్పుడు ఈ జరిగిన సభ చూస్తే అర్థమవుతుంది. అందరూ బేరీజ్ వేసుకుంటున్నారు కదా. రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు అన్నికే ఇది ఎవరేం ఎగ్జామ్ పెట్టలేదు, ఎవరేం మార్కులు వేయలేదు. కానీ గత ప్రభుత్వంతో బేరీజ్ చేసుకుంటున్నప్పుడు వీళ్ళు నిరుద్యోగులు కాబట్టి వాళ్ళ లెవెల్లో వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. అదే వేరే రంగం సంబంధించిన వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. అరే అప్పుడు ఎట్లా ఉండే, అప్పుడు కంపెనీలు ఎట్లా వస్తుండే, అప్పుడు ఉద్యోగాలు ఎట్లా ఇస్తుండ్రి, అప్పుడు ఏంది సిచ్యువేషన్, ఇప్పుడు ఏంది. రైతులు వాళ్ళు బేరీజ్ చేసుకుంటున్నారు, అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది. ప్రైవేట్ ఉద్యోగులు బేరీజ్ చేసుకుంటున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు బేరీజ్ చేసుకుంటున్నారు. ఆ గత ప్రభుత్వం ఎట్లుండే, ఈ ప్రభుత్వం ఎట్లుంది. అక్కడనే రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోతుండ్రు. ఇక జనం ఓట్లు వేసేది జనమే, మార్కులు వేసేది కూడా ఖచ్చితంగా జనమే. వాళ్ళను పిల్లల్ని వాడుకొని వదిలేసింది గవర్నమెంట్. ఒకవేళ వీళ్ళ మీద డిపెండ్ కాకుండా ఉండింటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు వీళ్ళని ఎట్లా రెచ్చగొట్టిర్రు అంటే చాలా దారుణంగా రెచ్చగొట్టిండ్రు. వాళ్ళే చెప్తారు ఎట్లా రెచ్చగొట్టిర్రు, ఎట్లా వాడుకున్నారు, ఏం చేసిండ్రు ఇదంతా కూడా. ఇక్కడ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ మొత్తం అందరిని ఇరికిచ్చేసిండ్రు. అందరూ బదనామే. అప్పుడు కాంగ్రెస్ రావాలి అన్నారు వీళ్ళే, ఇప్పుడు కాంగ్రెస్ పోవాలి అంటున్నారు. కాంగ్రెస్ వద్దు ఇంకా పోవాలి చాలు మార్పు అంటున్నారు. డీజీపీఏ 19,000 ఉద్యోగాలు ఖాళీనాయని చెప్పిండు ఆయన బాధ్యత తీసుకున్న రోజు. గవర్నమెంట్ మాత్రం 5,000 ఉద్యోగాలు వేస్తామన్నది. వాళ్ళు ఒళ్ళు పెడితే ఇంక 2,000 పెంచారు. ఇట్లాంటివే ప్రాబ్లమ్స్. గవర్నమెంట్ ఇంటలేదు. అంతమంది పిల్లలు ఆడికి ఎందుకు వచ్చిర్రు? మీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా వచ్చిర్రు. గవర్నమెంట్ మీద అసంతృప్తితో వచ్చిన వాళ్ళందరూ ఆడికి. అది మీ ఫెయిల్యూర్, గవర్నమెంట్ ఫెయిల్యూర్ 100%. కానీ వాళ్ళు అంతకుముందు వరంగల్లో రైతు సభ పెట్టిండ్రు. సేమ్ వీళ్ళు డిక్లరేషన్స్ పెట్టారు కదా. ఇప్పుడు ఆ డిక్లరేషన్స్ అన్నీ వీళ్ళ మెడకు చుట్టుకున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఆ డిక్లరేషన్స్ ఏవి అమలైతలేవు. ఉత్తగా జనాలకు డిక్లరేషన్లు ఇచ్చిండ్రు, అందరికీ ఆశలు లేపిండ్రు, తర్వాత ఓట్లు అయిపోయినాయి. తర్వాత ఇది పరిస్థితి. ఎనీవే ఈ మీటింగు తర్వాత ప్రభుత్వంలో మార్పు రాకపోతే వాళ్ళు నష్టపోతారు. ప్రభుత్వంలో మార్పు రావాలి. వీళ్ళు డిక్లరేషన్ పెడితేనే ఉంటారు. ఇంకా మీకు చాలా ఉన్నాయి. కామారెడ్డి డిక్లరేషన్స్ ఉన్నాయి, చేవెళ్ళ డిక్లరేషన్ ఉన్నాయి, ఇట్లాంటి చాలా డిక్లరేషన్స్ ఉన్నాయి. అవన్నీ వాళ్ళు పెడతారు మీటింగ్స్. వాళ్ళు పెడుతున్నారు అని అంటే మీకు మూడిందని అర్థం, గవర్నమెంట్కి మూడిందని అర్థం. ఎందుకంటే జనం
అర్థం చేసుకోగలరు ఎందుకు వాళ్ళు డిక్లరేషన్స్ దగ్గర మీటింగ్ పెడుతున్నారు. అక్కడనే సర్వనార్ గ్రౌండ్లో పెడితే వాళ్ళు అక్కడనే ఎందుకు పెడుతున్నారు అనేది వాళ్ళు చెప్పే పెడుతున్నారు మీటింగ్స్. ఆ మీటింగ్స్ జరగకూడదు అని ప్రభుత్వం కోరుకుంటే అది సాధ్యం కాదు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమైనా పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకో తీసుకుంటుంది. వీళ్ళు కూడా అంతే కోర్టుకో తీసుకుంటారు. సింపుల్ ప్రజాస్వామ్యం అది. ఆ ప్రజాపాలన పేరు పెట్టుకొని పర్మిషన్స్ ఇవ్వకుండా ఎవరింటి వాళ్ళు అనుకుంటే నడవదు కదా. బట్ ఎనీవే ఈ యువ సంగ్రామ సభ చూసిన తర్వాత ప్రభుత్వం చాలా రిస్క్లో ఉందని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.